వీక్షకులకు స్వాగతం. నమస్కారం. అవినీతి మీద పోరాటం చేసి అధికారాన్ని చేపట్టిన అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్లో ఇరుక్కుని జైలు పాలైన సంగతి తెలిసిందే. అలాగే సిసోడియా ఉప ముఖ్యమంత్రి సుమారుగా 15 మాసాలు జైల్లో ఉండి భార్యకి అనారోగ్యం అయితే కూడా చూడలేని పరిస్థితి. కల్వకుంట్ల కవిత కూడా అదే స్కామ్లో ఇరుక్కుని ఎలా నగుబాటైందో కూడా చూసాం. నిన్న రోజ్ అవెన్యూ కోర్టు దాంట్లో సిబిఐ అవకతవకలకు పాల్పడిందని కేసు కొట్టివేసింది. గత 3-4 సంవత్సరాలు ఆ నాయకులు పడ్డ మనోవేదన ఇప్పుడు తీర్చేది ఎవరు? అలానే ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ కేసు కూడా కొట్టివేసే పరిస్థితి ఉందా? ఢిల్లీ లిక్కర్ కేసు చూస్తూ ఉంటే అదే పరిణామాలు కనపడతా ఉన్నాయి. దీని మీద చర్చించడానికి విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తీసుకుందాం. సార్ నమస్కారం అండి. 100 కోట్ల రూపాయల ఢిల్లీ లిక్కర్ కేసు అరెస్టులు జరిగినాయి. ముఖ్యమంత్రి కూడా అరెస్ట్ అయ్యాడని చెప్పి అనుకుని 3,500 కోట్ల రూపాయలు ఈ కేసులో కూడా భారీగా అరెస్టులు ఉంటాయి అనుకున్నాం. ఆ కేసు కొట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ కేసు మీద అనుమానాలు మొదలైనాయి. ఈ కేసు కూడా అలా కొట్టే అవకాశం ఉందంటారా? మీరు నన్ను ఇరకాటంలో పెడుతున్నారు రామరమ్మ గారు. కానీ నేను కొన్ని విషయాలు చెప్తాను. చెప్పిన తర్వాత మీరు ఒక నిర్ణయానికి రండి. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం ఏంటి అంటే, ఢిల్లీ లిక్కర్ కుంభకోణం అంటే అప్పటి వరకు ఢిల్లీలో ఒక పాలసీ ఉండేది. ఏంటి? ప్రభుత్వ దుకాణాల ద్వారా, ప్రభుత్వ డిపోల ద్వారా మద్యం అమ్మేవాళ్ళు. గవర్నమెంట్ మద్యం సేకరిస్తుంది, గవర్నమెంట్ డిపోల ద్వారా మద్యం అమ్మేది. అప్పుడు ఎందుకు ఉన్నది అంటే, ఢిల్లీ యూనియన్ టెరిటరీగా ఉండే సమయంలో అక్కడంతా సబ్సిడైజ్డ్ ఆల్కహాల్ ఇచ్చేవాళ్ళు. అందుకని ఏంటి అంటే, ఆ సబ్సిడీలు అవన్నీ కూడా గోల్మాల్ కాకుండా ఉండటానికి వీలుగా ప్రభుత్వమే లిక్కర్ సేకరించి వివిధ కంపెనీల నుంచి వాటి ప్రభుత్వ డిపోల ద్వారానే అమ్మేది. ఇది ఢిల్లీలో ఉన్న వ్యవస్థ. ఈ వ్యవస్థని అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయిన తర్వాత, అంటే మనకి స్టేట్ హుడ్ వచ్చింది కదా, మనం ఇంకా పాత వ్యవస్థను ఉంచటం ఎందుకు, దీన్ని మారుద్దాం అని చెప్పి కొత్త విధానాన్ని తీసుకొచ్చాడు. ఆ కొత్త విధానం ఏమిటి అంటే, ఢిల్లీలో మామూలు మిగతా రాష్ట్రాల్లో బ్రెవరీస్ కార్పొరేషన్ ఉన్నట్టే ఒక సంస్థను పెట్టి, ఒక కార్పొరేషన్ పెట్టి, ఈ కార్పొరేషన్ ద్వారా వివిధ కంపెనీల నుంచి మద్యం సేకరించి వీటిని ఈ ప్రభుత్వ డిపోల స్థానంలో ప్రైవేటు షాపులకి ఇద్దాము అనేది నిర్ణయం. అంటే అప్పటి వరకు ఉన్న పాలసీని రివర్స్ చేశాడు. ప్రైవేటు షాపులకి ఆక్షన్ వేసి ఆక్షన్ మీద వాళ్ళకి ఇవ్వటం, ఎవడు ఎక్కువ పెడితే వాడికి అది ఆ మద్యం బాటిల్స్ వాడికి ఇవ్వటం, వాడు షాప్ పెట్టుకుంటాడు. ప్రభుత్వ నిబంధనలకి అనుకూలంగా వాడు పనిచేయాలి. వాడి మీద ఎప్పుడు కూడా ఆబ్కారీ శాఖ వాళ్ళ తనిఖీ ఉంటుంది. ఈ వ్యవస్థని తీసుకొద్దాము అని అరవింద్ కేజ్రీవాల్ ఒక అడుగు ముందరికి వేసిన తర్వాత జరిగిన పరిణామాల్లో ఏంటి అంటే, ప్రభుత్వం నడుపుతున్న వ్యవస్థని ప్రైవేటు వాళ్ళ చేతికి ఇస్తున్నాడు అరవింద్ కేజ్రీవాల్. ఇందులో అవినీతి జరిగింది అని ఆ రోజు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్న ఆయన దీని మీద మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పి లెటర్ రాశాడు. దాని మీద కేసు దర్యాప్తు మొదలు పెట్టారు. అది కట్ చేద్దాం. ఇంకా మిగిలిన విషయాలన్నీ మనకు తెలిసిందే కదా. ఆంధ్రప్రదేశ్లో ఈ బ్రెవరీస్ కార్పొరేషన్ ఉండేది. బ్రెవరీస్ కార్పొరేషన్ వివిధ తయారీదారుల నుంచి మద్యం సేకరించి ఆ మద్యం దుకాణాలని వేలం పద్ధతిలో వాళ్ళని తీసుకొని, లేదు ఎక్కువ మంది ఇది ఉంటే లాటరీ పద్ధతిలో తీసుకొని వాళ్ళకి ఈ సరుకు ఇస్తే వాళ్ళు అమ్మి మళ్ళీ వాళ్ళకేం కావాలో ఇండెంట్ పెడితే వీళ్ళు ఆ ఇండెంట్ ని ఈ కంపెనీలకు పంపించి ఆ మద్యం తయారు చేయించి ఇవ్వటం. ఈ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ లో ఉండేది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఈ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే కంప్లీట్ రివర్స్ చేశాడు. ఎట్లా అయితే అరవింద్ కేజ్రీవాల్ అక్కడున్న వ్యవస్థను రివర్స్ చేశాడో, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఈ వ్యవస్థను రివర్స్ చేశాడు. మరి మంచిదే కదా. సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నది ఇదే పాయింట్. మంచిదే కదా, చూసే వాళ్ళకి మంచిగా కనబడుతుంది. ప్రభుత్వం అమ్మితే కుంభకోణం ఏంటి అనేది సజ్జల రామకృష్ణారెడ్డి అడుగుతున్న ప్రశ్న. ఇక్కడ కుంభకోణం ఏంటి అంటే, ప్రభుత్వం అమ్మితే కుంభకోణం కాదు. ప్రభుత్వము కేవలం ఒక షెడ్ వేసి, ఆ షెడ్ మాత్రమే ప్రభుత్వానిది. అందులో పనిచేసే ఎంప్లాయీస్ జగన్మోహన్ రెడ్డి మనుషులు. అంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సంబంధించిన ఒక రెడ్డి కార్పొరేషన్ ఏదో ఉంది, ఆ పేరు ఏదో ఉంది, సబ్జెక్ట్ టు కరెక్షన్. వాళ్ళు రిక్రూట్ చేసిన ప్రైవేట్ మనుషులు ఆ గవర్నమెంట్ ప్రెమిసిస్ లో కూర్చొని ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్లు చెయ్యటం అనేది ఆంధ్రప్రదేశ్ లో జరిగిన లిక్కర్ కుంభకోణం. ఢిల్లీలో పాలసీని ఇంకా ఇంప్లిమెంట్ చెయ్యలేదు. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా డిప్యూటీ సీఎం, ఆయన ఎక్సైజ్ మంత్రి. వీళ్ళిద్దరిని ఎందుకు అరెస్ట్ చేశారు అంటే, మేము ఈ డిపోలు మీకు ఇస్తాము సౌత్ గ్రూప్ కి, అంటే కల్వకుంట్ల కవిత, ఆమెకు సంబంధించిన సౌత్ గ్రూప్కి ఈ ప్లేట్లో
కర్నాటక ప్లేస్, ఆ ప్లేస్, ఈ ప్లేస్, ముఖ్యమైనవన్నీ మీకు ఇస్తాము అని చెప్పి 100 కోట్లు తీసుకున్నారు అని ఆరోపణ. ఇక్కడ మరి జగన్మోహన్ రెడ్డి దానికి రివర్స్ చేశాడు కదా. సార్ ఇప్పుడు అరబిందో ఒక అతను ఉండేవాడు శరత్ చంద్ర, ఆయన కూడా ఈ సౌత్ గ్రూప్ లో భాగస్వామైనా ఎక్విట్ అయిపోయాడు. తర్వాత కేసు అయిన తర్వాత ఎక్విట్ ఇప్పుడు ఇవాళ వచ్చిన జడ్జిమెంట్ లో ఎక్విట్ అయిపోయాడు. అయిపోయిన 26 మందిలో అతను కూడా ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళని రక్షించడానికే సిబిఐ నీరుగార్చింది కేసుని అన్నారు. కాదు, అట్లా మనం ఏంటంటే మనం కొంచెం బాధ్యత గల వ్యక్తులం కదా, మనం మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ మాట్లాడదాం. సిబిఐ నీరు గారిచింది ఇవన్నీ వద్దు, మనకి అవన్నీ వద్దు, మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ చెప్తాను నేను. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే గవర్నమెంట్ ప్రెమిసిస్ లో ప్రైవేటు వ్యక్తులతోటి ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే చేయించాడు. ఇది కుంభకోణం. అంటే ఢిల్లీలో జరిగిన దానికి పూర్తి రివర్స్ ఇది. ఓకే, అయిపోయిందా? అదొక్కటే జరిగినా కానీ దాన్ని కుంభకోణంగా మనం పరిగణించడానికి వీల్లేదు. అదొక్కటే జరిగినా కానీ. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే ఈ బ్రూవరీస్ కార్పొరేషన్ మద్యం సేకరించాలి కదా, డిస్టిలరీలు బ్రూవరీలని వాళ్ళ పేరు మీదే ఉంచి అనధికారికంగా జగన్మోహన్ రెడ్డి మనుషులు కబ్జా పెట్టారు ఆ డిస్టిలరీస్ ని. ఈ కబ్జా పెట్టే ప్రక్రియ మొత్తం ఎవరు చేశారు? సజ్జల శ్రీధర్ రెడ్డి అని అతను చేశాడు. అన్ని డిస్టిలరీలు బ్రూవరీలని కబ్జా పెట్టడం, వాటి నుంచే తయారు చేయటం, అదే బ్రాండ్లు తయారు చేయటం, ఆ బ్రాండ్లు తీసుకొచ్చి ఈ ప్రభుత్వ దుకాణాలలో ప్రైవేటు వ్యక్తులు అమ్మటం, క్యాష్ ట్రాన్సాక్షన్ చేయటం. ఇది కుంభకోణం. ఇందులోనే ఇంకో కుంభకోణం ఏంటి అంటే ఆటోమేటిక్ గా సీటెల్ సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆటోమేటెడ్ ఆర్డర్ సిస్టమ్. అంటే ఈ రోజున ఏదో మ్యాక్డవెల్ విస్కీ ఒక 100 బాటిల్స్ అమ్ముడు పోతే ఆ నెక్స్ట్ డే మ్యాక్డవెల్స్ విస్కీ 110 బాటిల్ ఆర్డర్ పెడతారు. ఆటోమేటిక్ ఆర్డర్ రీప్లేస్ అవుతుంది. పెడతారు. 110 బాటిల్స్ పంపించిన తర్వాత ఆ 110 కన్జ్యూమ్ అయిపోతే 120 బాటిల్స్ ఆర్డర్ పెడతారు. ఆటోమేటిక్ ఆర్డర్ సిస్టమ్. లేదు, 120 బాటిల్స్ పంపించిన తర్వాత 20 మిగిలిపోయినాయి. అప్పుడు ఏం చేస్తారు? 80 ఆర్డర్ పెడతారు, మళ్ళీ 100కి తీసుకొస్తారు. ఇది ఆటోమేటిక్ ఆర్డర్ సిస్టమ్, సీటెల్ సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఆపిచ్చేశాడు. ఎందుకు? అక్కడ సిగరమ్స్ ఉండదు, మ్యాక్డవెల్స్ ఉండదు, ఏం హైవర్డ్స్ ఉండదు, ఇటువంటివి ఏవి ఉండవు. మనకి కొన్ని బ్రాండ్లు ఉంటాయి, ప్రెసిడెంట్ మెడల్, స్పెషల్ స్టేటస్, బూము, వీటికి ఆర్డర్ పెట్టాలి. ఫిజికల్ ఆర్డర్ సిస్టమ్ ని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. ఓకే, బ్రూవరీస్ కార్పొరేషన్ ఎండీగా రైల్వేలో పనిచేసే, రైల్వే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాసుదేవరెడ్డిని తెచ్చి బ్రూవరీస్ కార్పొరేషన్ లో పెట్టాడు. ఎట్ట పెడతావు? నామకే వస్తే పెట్టాడు అక్కడ, అంతే. నామకే వస్తే కూడా కాదు, మొత్తం ఈ స్కెచ్ చేసుకొని అధికారంలోకి రావడానికి ముందరే స్కెచ్ చేసుకొని ఆ వ్యక్తి వాసుదేవరెడ్డి తోటి చాలా పరిచయాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి సిమెంట్ కంపెనీ ఉంది కదా, భారతీయ సిమెంట్స్, ఆ కంపెనీకి ర్యాక్లు ఇచ్చే వ్యక్తి ఇతను. సంబంధం లేని వ్యక్తిని తెచ్చి పెట్టలేదు, లింకులు ఉన్నాయి. లింక్ ఉన్న వ్యక్తిని తెచ్చి పెట్టాడు. నేను చెప్తున్న పాయింట్ అది. అతన్ని తీసుకొచ్చి పెట్టి ఎవరైతే ఈ స్పెషల్ ఆఫీసర్ సత్యప్రసాద్ ఉన్నాడు, ఈ స్పెషల్ ఆఫీసర్ సత్యప్రసాద్ ని బ్రూవరీస్ కార్పొరేషన్ లో నియామకం చెయ్యండి అని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అతన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి రాజకేశ్ రెడ్డిని తీసుకొచ్చి ఐటీ సలహాదారుడుగా పెట్టి ఈ ప్రాజెక్టు మొత్తాన్ని అతనికి అప్పగిస్తే అతను తన బావమరిది అవినాష్ రెడ్డి, ముప్పిడి అవినాష్ రెడ్డిని పెట్టుకొని ఈ మొత్తం మనీ లాండరింగ్ అంతా చేస్తే ఆ అనిల్ చోక్రా ఎవరో ఒక అతను ఉన్నాడు, ఆ మనీ లాండరింగ్ అతను, ఈ డబ్బులన్నీ పంపిస్తే ఈ ముడుపులు ఒకటి క్యాష్ ట్రాన్సాక్షన్స్ వల్ల, కేవలం క్యాష్ ట్రాన్సాక్షన్స్ వల్ల ప్రభుత్వానికి 35,000 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. అందులో ఎంత కొట్టేశారనేది ఇప్పటికీ ఎవరి దగ్గర లెక్కలేదు. ఈ కంపెనీల నుంచి తీసుకున్న ముడుపులు, ఆర్డర్ ఒరిజినల్ ఆటోమేటిక్ ఆర్డర్ సిస్టమ్ ని తీసేసి ఫిజికల్ గా ఆర్డర్లు పెట్టడం వల్ల ఈ కంపెనీల నుంచి ముడుపులు తీసుకోవటం ద్వారా 3,500 కోట్ల రూపాయలు దుబాయ్కి తరలిపోయినాయి. ఒక పార్టీ ఇప్పుడు 3,500. ఇప్పుడు కేసు నడుస్తున్నది కేవలం 3,500 కోట్ల రూపాయల మీదే, 35,000 కోట్ల రూపాయల మీద కాదు. సో ఇందులో ఏంటి అంటే ఢిల్లీ లిక్కర్ కేసులో మనీ ట్రయల్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. సిబిఐ చెప్పిన విషయం ఏంటి అంటే 100 కోట్ల రూపాయలు గోవా ఎన్నికలలో ఆమ్ ఆద్మీ ఖర్చు పెట్టింది, ఆ డబ్బులు ఇవే అని చెప్పారు. దీనికి సంబంధించి ఈ డబ్బులు అరవింద్ కేజ్రీవాల్ కానీ ఆమ్ ఆద్మీ పార్టీకి కానీ ఎవరిచ్చారు, ఎట్లా ఇచ్చారు, ఈ డబ్బుల్ని గోవాకి ఎట్లా రూట్ అవుట్ చేశారు అనేది ఈ మొత్తం లింకులు ఎస్టాబ్లిష్ చేయటాన్ని మనీ ట్రయల్ అంటారు. మనీ ట్రయల్లో సిబిఐ విఫలమైంది, నిరూపించలేకపోయారు. ఆ 100 కోట్లు ఆ 100 కోట్లు ఎక్కడివి, ఎక్కడి నుంచి వచ్చినాయి,
ఎక్కడికి వెళ్ళినాయి, ఈ వచ్చే క్రమంలో గాని వెళ్లే క్రమంలో గాని ఎక్కడన్నా అటకాయించిన డబ్బుల్ని నువ్వు సీజ్ చేశావా? సీజ్ చేయలేదు. నువ్వు డిస్ట్రిబ్యూట్ అవ్వటానికి ముందు ఏదన్నా ఎక్కడన్నా ఆగిపోతే పట్టుకున్నావా? పట్టుకోలేదు. ఈ మనీ ట్రయల్ ఎస్టాబ్లిష్మెంట్ లో ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో సిబిఐ ఫెయిల్ అయింది. ఆ ఢిల్లీ లిక్కర్ కుంభకోణం అట్లా ఉంచండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లిక్కర్ కుంభకోణం విషయానికి వద్దాం. ఈ 3,500 కోట్లు ఎటు రూట్ అవుట్ అయినాయి అనేది ఇప్పటికే ఇక్కడ సిట్ ఎస్టాబ్లిష్ చేసింది. ఇందులో ఈ 3,500 కోట్లకి సంబంధించే నిఖిల్ చోక్రా అనే అతని దగ్గర నుంచి ఆధారాలు సేకరించారు. ఎట్లా వెళ్ళినాయి, ఎక్కడికి వెళ్ళినాయి, రాజ్ కసిరెడ్డి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో ఎట్లా పెట్టాడు, సునీల్ రెడ్డి అనే అతను ఈ 3,500 కోట్ల రూపాయల్ని దుబాయ్కి ఎట్లా తరలించారు అనేది మొత్తం ఆ నిఖిల్ చోక్రా దగ్గర మొత్తం ఆధారాలు దొరికినాయి. అంతకు ముందు వెంకటేష్ నాయుడిని పట్టుకున్నప్పుడు వెంకటేష్ నాయుడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శ్రీలంక పారిపోతుండగా, కొలంబో పారిపోతుండగా పట్టుకున్నారు కదా. వెంకటేష్ నాయుడిని పట్టుకున్న తర్వాత డంపుల విషయం బయటకు వచ్చింది. క్యాష్ డంపులు అంటే నోట్ల కట్టలు ఎక్కడెక్కడ అట్టపెట్టెల్లో పెట్టి ఎక్కడెక్కడ దాచిపెట్టారు అనేది వీడియోలతో సహా బయటకు వచ్చింది. చాలా క్యాష్ ని పట్టుకున్నారు. ఓకే, ఇంకొకటి ఈ మనీ ట్రయల్ కి సంబంధించి సిట్ వాళ్ళు 100% సక్సెస్ అయ్యారు. ఎట్లా సక్సెస్ అయ్యారు? ఒక్కొక్కళ్ళ అంటే రాజ్ కసిరెడ్డి ఆస్తుల్ని ఎస్టాబ్లిష్ చేసి కోర్టు ద్వారా వాటిని కాన్ఫిస్కేట్ చేశారు. రాజ్ కసిరెడ్డి ఆస్తుల్ని, ఆ బూనేటి చాణుక్య ఆస్తుల్ని కూడా చేశారు అనుకుంటున్నా. చాలా మంది ఆస్తుల్ని సిట్టు వాళ్ళు కోర్టు ద్వారా స్వాధీనం చేసుకున్నారు. అంటే దాదాపుగా 99% మనీ ట్రయల్ ఎస్టాబ్లిష్ అయింది ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణంలో. ఇంకొక పాయింట్, ఈ క్యాష్ డంపులు ఎక్కడెక్కడైతే దొరికినాయో ఈ క్యాష్ డంపులు ఎవరివో ఎస్టాబ్లిష్ చేసేశారు. ఈ క్యాష్ మొత్తాన్ని కూడా తీసుకెళ్లి కోర్టులో డిపాజిట్ చేశారు. ఓకే, ఇప్పుడు ఎస్టాబ్లిష్ కావాల్సింది ఏంటి అంటే, నిన్న దొరికాడు కదా ఈ అవినాష్ రెడ్డి దొరికాడు కదా, ఈ అవినాష్ రెడ్డి మన రాజ్ కసిరెడ్డి తోడళ్ళు కాబట్టి వాళ్ళు ఆయన బాధ్యత ఈయన తీసుకున్నాడు కాబట్టి ఈయన డబ్బులు ఎక్కడెక్కడ పెట్టాడో ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయిపోయింది కాబట్టి మనీ లాండరింగ్ ద్వారా ఎట్లా పంపించారో చూశారు. ఫైనల్ గా ఎవడైతే బెనిఫిషరీ ఉన్నాడో అతని పేరు సునీల్ రెడ్డి, అతను దొరకాలి. అతని పిఏని విచారించారు. అతని పిఏని విచారించి అతను ఆఫీసులో రికార్డులు మొత్తం సీజ్ చేశారు. ఇవన్నీ ఎస్టాబ్లిష్ అయిపోయినాయి. మనీ ట్రయల్ అనేది ఇంపార్టెంట్. మనీ ట్రయల్ ని ఈ సిట్ ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, కేసు మనీ ట్రయల్ గురించి చెప్పాను. ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్తా. ఈ ఏపీ లిక్కర్ కుంభకోణంలో ఇన్వాల్వ్ అయి ఉన్న వ్యక్తులు అంటే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కార్యాలయంలో పనిచేసిన ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి చెందిన భారతీ సిమెంట్స్ లో పనిచేసే భారతీ సిమెంట్స్ లో పనిచేసే బాలాజీ గోవిందప్ప, వీళ్లే కాకుండా మిథున్ రెడ్డి, వీళ్ళందరూ కూడా సుప్రీం కోర్టు దాకా వెళ్లారు యాంటిసిపేటరీ బెయిల్ కోసము. సుప్రీంకోర్టు మొత్తం అప్పటికే సిట్ సేకరించిన ఆధారాలన్నిటినీ పరిశీలించిన తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, మీకు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వటం కుదరదు అని చెప్పింది. అక్కడ కూడా అదే సార్, ఢిల్లీ కేసులో కూడా నేను అది కూడా చెప్తాను. సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేశారు. వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత ఎప్పటికప్పుడు ఛార్జ్ షీట్లు ఫైల్ చేశారు. ఈ ఛార్జ్ షీట్లన్నీ లీగల్ గా వాళ్ళందరూ కూడా అంటే కోర్టులు కాగ్నిజెన్స్ లోకి తీసుకున్నాయి. వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళ ద్వారా వచ్చిన లీడ్లతోటి ఇంకా కొంతమందిని అరెస్ట్ చేశారు. వీళ్ళకి లింకులు ఎస్టాబ్లిష్ చేస్తూ ఛార్జ్ షీట్లు ఫైల్ చేశారు. ఈ అనిల్ చోక్రా అనే అతను పట్టుబడ్డ తర్వాత అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టు దాకా వెళ్తే సుప్రీంకోర్టు రిలీఫ్ ఇవ్వలేదు. గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. అంటే ఇవన్నీ ఏంటి అంటే ఒకళ్ళకి లింకులు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. లింకులు ఎస్టాబ్లిష్ చేయటమే కాకుండా ఈ ఏపీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఇందులో కేవలం డబ్బుల కోసం మాత్రమే పనిచేసిన ఐఐఎం స్టూడెంట్లు 2-3 లొంగిపోయి అప్రూవర్ గా మారారు. ఎవరైతే కింగ్ పిన్ ఉన్నాడో వాసుదేవరెడ్డి, బ్రూవరీస్ కార్పొరేషన్ ఎండి, అతను దాదాపుగా అప్రూవర్ గా మారాడు. కోర్టు యాక్సెప్ట్ చేయలేదు, ఇప్పుడు అరెస్ట్ చేశారు. అతను కూడా ఈజ్ రెడీ టు బికమ్ యాజ్ అప్రూవర్. అంటే ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ ఎస్టాబ్లిష్
ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఉన్నారు. మీకు ఏంటి అంటే ట్రయల్ వచ్చేసరికి మీరు అన్న పాయింట్ ఇవన్నీ కూడా కౌంట్ లోకి రాకపోవచ్చు, కానీ ఇక్కడ కౌంట్ లోకి రావటానికే అవకాశం ఉంది. ఎందుకు అవకాశం ఉంది? ఎందుకు అవకాశం ఉన్నది అంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయాలన్నప్పుడు సుప్రీంకోర్టులో జరిగిన వాదోపవాదనలు అవన్నీ కూడా కేసుని ఎస్టాబ్లిష్ చేసే ఫ్యాక్ట్స్ నే చెప్పారు. మీకు అరవింద్ కేజ్రీవాల్ విషయంలో వాళ్ళు మనీష్ సిసోడియాకి బెయిల్ రాకుండా ఉండటానికి, అరవింద్ కేజ్రీవాల్ కి బెయిల్ రాకుండా ఉండటానికి వాళ్ళు కొన్ని ఆరోపణలు చెప్పారు. 100 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ గురించి వాళ్ళు చెప్పారు. చెప్పినప్పుడు కోర్టులు వాళ్ళకి బెయిల్ ఇవ్వలేదు. కానీ ట్రయల్కి వచ్చేసరికి 100 కోట్ల రూపాయలు అప్పుడు వాళ్ళు చెప్పిన బెయిల్ రాకుండా ఉండటానికి చెప్పిన ఆరోపణని ఆ తర్వాతి కాలంలో సిబిఐ ఎస్టాబ్లిష్ చేయలేకపోయింది. ఆంధ్రప్రదేశ్ ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి మనీ ట్రయల్ ఎక్కడికక్కడ ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారు, మనీ స్వాధీనం చేసుకుంటున్నారు. ఒక చోట నుంచి కాదు, మల్టిపుల్ ప్లేసుల నుంచి డబ్బులు స్వాధీనం చేసుకుంటూ ఉన్నారు. ప్లస్ ఈ మనీ లాండరింగ్ యాక్ట్ ద్వారా బయటికి వెళ్ళిన సర్క్యులేట్ అయిన ఆ డబ్బుల ట్రాక్ ను పట్టుకున్నారు. ప్లస్ ఇక్కడ అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలన్నీ బేస్ గా ఉన్నాయి. అక్కడ కేజ్రీవాల్ మీద నేరం ఎస్టాబ్లిష్ కాలేదు. ఎందుకు అంటే కేజ్రీవాల్ ఆయన పాత్ర ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఆయన పాత్ర ఏంటి అంటే మనీష్ సిసోడియా డీల్ మాట్లాడి డబ్బులు ఇస్తే కేజ్రీవాల్ ఖర్చు పెట్టాడు అనేది ఆరోపణ. అది ఎస్టాబ్లిష్ చేయలేదు, ఇది ఎస్టాబ్లిష్ చేయలేదు ఆ కేసులో. కానీ ఇక్కడ మాత్రం జగన్మోహన్ రెడ్డి మీద వచ్చిన ఆరోపణలకి రికార్డెడ్ ఎవిడెన్స్ ఉన్నది. సత్యప్రసాద్ ని జగన్మోహన్ రెడ్డి పెట్టాడు, వాసుదేవ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి పెట్టాడు, రాజకసిరెడ్డిని ఎలక్ట్రానిక్ అడ్వైజర్, ఇది దానికి అడ్వైజర్ గా జగన్మోహన్ రెడ్డి పెట్టాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మనిషే. ఇట్లా ప్రతిదీ కూడా ఎస్టాబ్లిష్ అయినాయి, వీడియోలు ఉన్నాయి, క్యాష్ దొరికింది. అందుకని డంప్స్ స్వాధీనం చేస్తున్నారు. అందుకని ఢిల్లీ లిక్కర్ కుంభకోణం అది వీగిపోయింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణం వీగిపోతుంది అనుకోవటానికి ఆస్కారమే లేదు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణం అనేది మొత్తం దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన అన్ని కుంభకోణాల్లోకి మదర్ స్కాండల్. అది జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు గుదిబండే ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకు అంటే ఇప్పటికే కేసు ఎస్టాబ్లిష్ అయింది, ఛార్జ్ షీట్లని కాగ్నిజెన్స్ లోకి తీసుకున్నారు, కేసు ముందరికి వెళ్తూ ఉన్నది, ఇంకా అరెస్టులు జరగబోతున్నాయి. సార్, ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మనీ ట్రయల్ చూపించలేకపోయారు, సాక్ష్యాలు సమర్పించలేకపోయారు. కేజ్రీవాల్ని, ఉప ముఖ్యమంత్రిని, కవిత లాంటి వాళ్ళని అరెస్ట్ చేశారు, నెలల తరబడి ఉంచారు లోపల. వాళ్ళు మానసికంగా ఎంత ఆందోళన పడి ఉంటారు, ఇబ్బంది పడి ఉంటారు అర్థమవుతా ఉంది. ఇప్పుడు మరి వాళ్ళు మనోవేదన చెందారు కదా, ఇన్వెస్టిగేషన్ చేసి నిరూపించడానికి శిక్షలు పడే అవకాశం ఉంటుందా? అట్లా ఉండదు. ఎందుకు అంటే ఇప్పుడు నేను మనోవేదన అనుభవించాను అంటే నువ్వు నేరం ఎందుకు చేసావు? ఇప్పుడు ఢిల్లీలో అంతమంది మనుషులు ఉన్నారు, అదే అరవింద్ కేజ్రీవాల్ క్యాబినెట్లో అంతమంది మంత్రులు ఉన్నారు, మరి అందరిని ఎందుకు అరెస్ట్ చేయాలా అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. అంటే ఇక్కడ ఏంటి అంటే నేరం నిరూపించటం అనేది, మీకు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి రామరామ గారు, ఏదైనా సరే ఆర్థిక నేరంలో, వైట్ కాలర్డ్ నేరంలో నేర నిరూపణ జరగటం అనేది ఇండియాలో కష్టసాధ్యమైన విషయం. మీకు ఈ సందర్భంగా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మొత్తం ఈ ప్రపంచంలో ఒక చిన్న దేశం ఉంది, ఆ దేశం పేరు సింగపూర్. ఆ సింగపూర్ అనే దేశంలో ఒక మంత్రి, ఎవడో ఒక ట్రావెల్ ఏజెంట్ ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళటానికి ఒక మంత్రికి టికెట్ కొనిపెట్టాడని చెప్పి అది ఎస్టాబ్లిష్ అయిపోతే అతన్ని జైల్లో వేశారు తీసుకెళ్ళి. మంత్రిని ఏంటి ట్రావెల్ టికెట్, మనం కోట్లు కుమ్మేసే, లక్షల కోట్లు కుమ్మేసే రాజకీయ నాయకులను మనం చూస్తున్నాం మన దేశంలో. సింగపూర్ లో ఒక మంత్రి ఒక టికెట్ యాక్సెప్ట్ చేశాడని చెప్పి ఆయన తీసి జైల్లో వేశారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మనీ ట్రయల్ ఎస్టాబ్లిష్ చేయటం అనేది కష్టసాధ్యమైన విషయం. నేను మొదటి నుంచి ఏపీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి నేను మొదటి నుంచి చెప్తున్న స్ట్రాంగ్ పాయింట్ ఇది అని చెప్తున్నదే మనీ ట్రయల్ గురించి. ఎస్టాబ్లిష్ చేయగలిగారు. మనీ ట్రయల్ ఎస్టాబ్లిష్ చేయటం అనేది కష్టసాధ్యం. నేను అనేది ఏంటి అంటే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఈ మనీ ట్రయల్ని ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. నేరం జరిగిందా లేదా, జరగకపోతే ఇన్ని ఆధారాలు ఎట్లా వస్తాయి? నేరం నిరూపణ కాలేదు. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కవిత, ఇంకొక 26 మంది, ఆఖరికి శరత్ చంద్రారెడ్డి, వీళ్ళందరూ కూడా బయటకు వచ్చారు.
నేను అదేం గాలి జనార్దన్ రెడ్డి అంత పెద్ద ఇది జరిగింది కదా, కోర్టు నిర్ధారించింది కదా, కోర్టు నిర్ధారించిన తర్వాత శిక్ష కన్ఫర్మ్ చేశారు కదా, శిక్ష కన్ఫర్మ్ చేసిన తర్వాత జైల్లో వేశారు కదా, జైల్లో ఒక రోజు ఉండగానే మళ్ళీ బెయిల్ ఇచ్చి బయటకు వచ్చారు కదా, పంపించారు కదా. అందుకని ఏ కేసు గ్రౌండ్ ఆ కేసు ఉంటుంది. నా దృష్టిలో నా ఉద్దేశం ప్రకారం ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణం అనేది ఢిల్లీ లిక్కర్ కుంభకోణం తోటి కంపేర్ చేసే అవకాశమే లేదు, అవసరమే లేదు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణం ఆధారాలతో సహా పర్ఫెక్ట్ గా ఉన్నది. ఢిల్లీ లిక్కర్ కేసు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసు ఒకటి కాదని, ఢిల్లీ లిక్కర్ కేసులో సిబిఐ మనీ ట్రయల్ ఎస్టాబ్లిష్ చేయలేకపోయిందని, ఆంధ్రప్రదేశ్లో సిట్ మనీ ట్రయల్ ఎస్టాబ్లిష్ చేసిందని, ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ జగన్ రెడ్డి గుదిబండేనని అరెస్ట్ కాక తప్పదంటూ విశ్లేషించిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్కారం.